ఇప్పుడు ఏమన్నాడండి, ఫస్ట్ కండిషన్ ఏంటండి, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 కదా. ఈ కండిషన్ పట్టుకురండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అండ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఈ రెండిటిని 1 నుంచి కన్సిడర్ చేద్దాం. ఫ్రమ్ 1 అంటే ఏ స్క్వేర్ అంటే అర్థం ఏంటండి, ఇక్కడ బి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. అంటే దీని అర్థం ఏంటి, రెండిట్లు సబ్ట్రాక్షన్ చేసేసుకోండి. సబ్ట్రాక్షన్ చేస్తే దిస్ ఈస్ కన్సిడర్ 3 అంటే 2 - 3 చేసామనుకోండి. 2 - 3 చేసి ఇక్కడ బి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బి సి స్క్వేర్ అంటే ఇక్కడ ఏమైపోతుందండి, బి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. 1 - 1 కాబట్టి ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఆ స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ అంటే బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఎప్పుడు 0 అవుతుంది, ఎందుకంటే ఆల్ఫా బిలాంగ్స్ టు రియల్ నంబర్. ఏదైనా ఒక రియల్ రేషియో అనేది, ఇక్కడ ఆల్ఫా అనేది ఒక రియల్ నంబర్, ఎందుకంటే రేషియో అనేది ఇమేజినరీ ఉండదు, రియల్ నంబర్. ఏబిసిడి రియల్ నంబర్లు కాబట్టి, ఏబిసిడి అనేవి రియల్ నంబర్స్ కాబట్టి ఆల్ఫా అనేది మస్ట్ గా రియల్ నంబర్ వస్తుంది. కాబట్టి 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ అనేది 0 అవటానికి పాసిబిలిటీ లేదు. అంటే బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు సి అని అర్థం. ఈ కండిషన్ నుంచి ఈ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుందండి, దీని కండిషన్ తీసుకున్నారు అనుకోండి, అంటే బి ఈజ్ ఈక్వల్ టు సి, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. బిసి అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. ఇప్పుడు 1 by 1 కండిషన్ చూద్దాం. W1 ఇజ్ ఈక్వల్ టు ఏమడిగాడండి, ఇక్కడ W1 ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐసి అన్నాడండి. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ W1 అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సి స్క్వేర్ అన్నా బి అన్నా ఒకటే కదా, అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 కదా. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ W1 1 రైట్. సిమిలర్లీ మాడ్యులస్ ఆఫ్ W2 రూట్ ఓవర్, ఎందుకంటే ఇక్కడ W2 అనేది బి ప్లస్ ఐడికి ఈక్వల్, అంటే బి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. అంటే బి అన్న సి అన్న ఒకటే కదా, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. మళ్ళీ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వాల్యూ 1. ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటంటే రియల్ పార్ట్ ఆఫ్ W1 W2 బార్. W1 W2 బార్ అంటే అర్థం ఏంటి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 బార్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ రియల్ పార్ట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఇమేజినరీ పార్ట్స్. W1 W2 లో ప్రొడక్ట్ ఆఫ్ రియల్ పార్ట్స్ అంటే ఏబి, ప్రొడక్ట్ ఆఫ్ ఇమేజినరీ పార్ట్స్ అంటే సిడి. అంటే ఏబి ఇక్కడ రియల్ పార్ట్ ఏ, రియల్ పార్ట్ బి, రియల్ పార్ట్ సి, రియల్ పార్ట్ డి, ఏబి ప్లస్ సిడి. ఇక మనకు ఆల్రెడీ ఈ కండిషన్ రాసుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి, బి ఈజ్ ఈక్వల్ టు సి కదా. అంటే ఏ ప్లేస్ లో మైనస్ డి, బి ప్లేస్ లో సి రాసాం అనుకోండి, సిడి మైనస్ సిడి ప్లస్ సిడి క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందండి, 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. అంటే ఇది కూడా అవుతుంది. ఒకసారి చూడండి అమ్మ, ఆప్షన్ ఏబిసి అమ్మ. రైట్ 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 నాన్న. పృథ్వీ కేదార్. Z1 అనేది ఏ ప్లస్ ఐబి, Z2 అనేది సి ప్లస్ ఐడి. మాడ్ Z1 ఇజ్ ఈక్వల్ టు మాడ్ Z2 ఇజ్ ఈక్వల్ టు 1 అయితే, అండ్ రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 బార్ ఆల్సో 0 ఇచ్చాడు. అంటే W1 W2 అయితే మాడ్యులస్ ఆఫ్ W1 మాడ్యులస్ ఆఫ్ W2 రియల్ పార్ట్ ఆఫ్ W1 W2 బార్ ఇజ్ ఈక్వల్ టు 0 అని అడిగాడు అనమాట. ఆప్షన్స్ లో అవి ఇచ్చాడు. మనకి మాడ్ Z1 మాడ్ Z2 1 కాబట్టి మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1. మాడ్ Z2 1 కాబట్టి రూట్ ఓవర్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ 1.
రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 bar is equal to 0. z1 z2 bar అంటే ప్రొడక్ట్ ఆఫ్ రియల్ పార్ట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఇమేజినరీ పార్ట్స్ అంటే ac ప్లస్ bd is equal to 0. కానీ z1 అంటే ab, z2 అంటే cd కాబట్టి ఆ రేషియోలో రాసుకున్నాను. a by b ప్లస్ d by c is equal to 0. a by b is equal to d by minus c. ఈ ప్లస్ d by c అటు పంపించేస్తే మైనస్ d by c అయింది. is equal to కంపల్సరిగా ఏబిసిడీలు అనేవి రియల్ నంబర్స్ కాబట్టి ఆల్ఫా కూడా రియల్ నంబర్ అయిపోతుంది. ఇక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ 1 కాబట్టి ఏ స్క్వేర్ ప్లేస్ లో బి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లేస్ లో సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తాను. అప్పుడు బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ 0 అవుతుంది. ఇది 0 అవటానికి లేదు ఎందుకంటే ఆల్ఫా అనేది రియల్ నంబర్ కాబట్టి. సో బిసి కదా, బి ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి అవుతుంది. W1 ఇచ్చాడు, W2 ఇచ్చాడు. W1 అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సి అన్నా బి అన్నా ఒకటే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1. W2 అంటే రూట్ ఓవర్ బి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. డి అన్నా సి, బి అన్నా సి అన్నా ఒకటే కాబట్టి రూట్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. ఇక ఏబి ప్లస్ సిడి అండి, ఎందుకంటే W1 ఇంటూ W2 బార్ కాబట్టి. ఏ అంటే మైనస్ డి ఇక్కడ రాసాం, సి సిడి. తీసుకోవచ్చు, ఆల్ట్ ఆఫ్ అలా కూడా చేయొచ్చు. ఓకే ఓకేనన్నా, ఎవరు అడిగారు మెసేజ్ చేయనన్నా, ఒకసారి చెప్పండి అని ఎవరు అడిగారు, ఒకసారి మెసేజ్ చేయండి వాళ్ళు. ఓకేనా పూర్ణచంద్ర, రైట్ రైట్ రైట్. వరప్రసాద్ నువ్వు క్లాస్ అయ్యాక ఒకసారి కాల్ చేయండి అన్న వరప్రసాద్. రైట్, శేషసాయి ఓకేనా? రైట్, కంప్లీటెడా? రైట్. సో passage 1. Alpha, beta, gamma belongs to real numbers. Alpha square plus beta square plus gamma square minus gamma is equal to 0. Then asking z is equal to alpha plus I beta by 1 minus gamma అయితే then కండిషన్ అడుగుతున్నాడండి. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సెకండ్ ఆప్షన్ ఆల్ఫా కనుక్కోమన్నాడు. 32 సమ్ అనేది మాడ్ జెడ్ స్క్వేర్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. 33 ఆల్ఫా వాల్యూ అడిగాడు, 34 బీటా వాల్యూ అడిగాడు. ఇది మనకి క్వశ్చన్ అండి. ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూద్దాం. నోట్ చేస్తారు కదా అన్న? నాన్న యూట్యూబ్ లో వీడియోని అప్లోడ్ చేయకూడదు చరణ్. ఎందుకంటే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని. రైట్. సో ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ అన్నప్పుడు అది మీకు మంచి గురించే. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ మైనస్ గామా ఇజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ కండిషన్ లో చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడండి వాడు, ఆల్ఫా స్క్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, మాడ్యులస్ ఆఫ్ జెడ్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. అంటే జెడ్ ఇజ్ ఈక్వల్, జెడ్ స్క్వేర్ అంటే ముందు మాడ్యులస్ ఆఫ్ జెడ్ 1 మైనస్ గామా ఎట్లాగా రియల్ నంబరే, ఆల్ఫా బీటా గామా రియల్ నంబరే కాబట్టి ఆల్ఫా ప్లస్ ఐ బీటా బై 1 మైనస్ గామా. మనకి మాడ్యులస్ అంటే దీని మీనింగ్ ఏమైపోయిందండి, రూట్ ఓవర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై 1 మైనస్ గామా. మనకి అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్. మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే మీనింగ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై 1 మైనస్ గామా. కానీ మనకి అడిగిన వాల్యూ ఎంత ఇచ్చాడంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్
గామా స్క్వేర్ మైనస్ గామా 0 అన్నాడు అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లేస్ లో అంటే మైనస్ గామా స్క్వేర్ ప్లస్ గామా అంటే గామా మైనస్ గామా స్క్వేర్ బై 1 మైనస్ గామా ఉంటుంది. అంటే ఈ రెండిట్లో మనం గామా గాని కామన్ తీస్తే 1 మైనస్ గామా ఇది హోల్ స్క్వేర్ కదండి. అంటే 1 మైనస్ గామా హోల్ స్క్వేర్ దిస్ క్యాన్సిల్ అంటే గామా బై 1 మైనస్ గామా అంటే ఫస్ట్ ఆప్షన్ అయిపోయిందండి. మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు గామా బై 1 మైనస్ గామా. ఇది మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ సమ్. మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ వాల్యూ అడిగాడు, దట్ ఈస్ గామా బై 1 మైనస్ గామా. అయిపోయింది, కంప్లీటెడ్. సో నెక్స్ట్ వన్ ఏంటి అడిగాడంటే ఆల్ఫా అడిగాడు. అసలు ఆల్ఫా ఎక్కడుంది? జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఐ బీటా బై 1 మైనస్ గామా. 1 మైనస్ గామా రియల్ నంబర్, బీటా రియల్ నంబర్. అంటే ఐ అనేది రియల్ పార్ట్, బీటా అనేది ఇమేజినరీ పార్ట్. అంటే ఆల్ఫా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే రియల్ పార్ట్, బీటా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇమేజినరీ పార్ట్. రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ సెపరేట్ గా క్యాలిక్యులేషన్ చేయాలంటే కంపల్సరీగా వీ హ్యావ్ టు యూటిలైజ్ కాంజుగేట్ ప్రాపర్టీ, అంతే కదా. అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు 43 సమ్ లో జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఐ బీటా బై 1 మైనస్ గామా అయితే ఇట్స్ కాంజుగేట్ జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ ఐ బీటా బై 1 మైనస్ గామా. ఎందుకంటే మనకి సెపరేట్ గా ఆల్ఫా రావాలి అంటే ప్లస్ చేసుకుంటాం, బీటా క్యాలిక్యులేషన్ చేయాలంటే మైనస్ చేసుకుంటాం, అంతే తేడా. అంటే జెడ్ ప్లస్ జెడ్ బార్ అంటే ఐ బీటా క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా బై 1 మైనస్ గామా. అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ జెడ్ బార్ ఇంటూ 1 మైనస్ గామా బై 2. ఇక్కడతో అయిపోలేదండి. 1 మైనస్ గామా డైరెక్ట్ గా అడగలా మనకి, అది కూడా మనకి ఆప్షన్స్ లో ఎలా ఇచ్చాడంటే సమ్ జెడ్ స్క్వేర్ నోటేషన్స్ లో అడిగాడండి, సమ్ జెడ్ స్క్వేర్ నోటేషన్స్ లో. అంటే ఇప్పుడు జెడ్ స్క్వేర్ నోటేషన్స్ లో అడిగాడంటే 1 మైనస్ గామాని జెడ్ స్క్వేర్ నోటేషన్ లో కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఈక్వేషన్ పట్టికరండి, మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు గామా బై 1 మైనస్ గామా. మనకి సింగిల్ గా 1 మైనస్ గామా రావాలి అంటే ఇక్కడ +1 ఇక్కడ +1 యాడ్ చేస్తాను. అప్పుడు ఇది యాడ్ చేసేటప్పుడు ఎంత వచ్చిందండి? గామా ప్లస్ 1 మైనస్ గామా బై 1 మైనస్ గామా. గామా గామా క్యాన్సిల్ అయిపోతాను. అంటే దాని మీనింగ్ ఎంత వచ్చేసిందండి? సో 1 మైనస్ గామా ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు ఇంటర్చేంజ్ చేయటమేగా 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్. therefore alpha is equal to z plus z bar into 1 minus gamma is equal to 1 by 1 plus z square. 1 by 1 plus z square ఇక్కడ 2 ఉంది కాబట్టి into 2. That's all. నెక్స్ట్ అండి, నెక్స్ట్ బీటా క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. బీటా ఎలా వస్తుంది? బీటా అంటే ఇమేజినరీ పార్ట్. ఈ 34 బీటా ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామండి మనం? సబ్ట్రాక్షన్ చేసుకోవటమే, అంతేగా. జెడ్ మైనస్ జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆల్ఫా పోతుంది కాబట్టి ఐ బీటా ప్లస్ ఐ బీటా అంటే 2i బీటా బై 1 మైనస్ గామా. అంటే బీటా ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ జెడ్ మైనస్ జెడ్ బార్ ఇంటూ 1 మైనస్ గామా బై 2i. ఇక్కడతో అయిపోలేదండి, మళ్ళీ 1 మైనస్ గామా నోటేషన్ లో అడగల, మళ్ళీ జెడ్ స్క్వేర్ నోటేషన్ లో అడిగాడు. అంటే మళ్ళీ 1 మైనస్ గామా ప్లేస్ లో మళ్ళీ మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి? 1 by 1 ప్లస్ మాడ్ జెడ్ స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అలా ఈ క్వశ్చన్ నేను రఫ్ చేస్తున్నాను, ఓకే.
రైట్. అంటే బీటా ఇజ్ ఈక్వల్ టు మనకి 1 మైనస్ గామా కదండి. బీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ గామా ప్లస్ ఎలా రాయొచ్చండి 1/1 ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ 2 అక్కడికి ఇంటూ 2 అయ్యండి. అక్కడికి కూడా ఆగిపోలా వాడు. జెడ్ బార్ మైనస్ జెడ్ లో అడిగాడు. అంటే మైనస్ ని కామన్ తీస్తే ఇక్కడ జెడ్ మైనస్ జెడ్ బార్ ఉంది కాబట్టి మైనస్ ని కామన్ తీసాను అనుకోండి. టేకింగ్ మైనస్ కామన్ దెన్ జెడ్ బార్ మైనస్ జెడ్ అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ అంటే ఐ స్క్వేర్ కదండి. ఐ స్క్వేర్ ఇంటూ జెడ్ బార్ మైనస్ జెడ్ బై 2i ఇంటూ 1 ప్లస్ మాడ్ జెడ్ స్క్వేర్. I cancel. That's the answer. I into z bar minus z by 2 into 1 plus mod z square. అది ఆప్షన్స్ లో ఇచ్చాడు. అంటే ఆప్షన్స్ లో కూడా వెరిఫికేషన్ చేయాలి. అంటే జనరల్ గా అయితే ఇక్కడతో అయిపోయినట్టే. కానీ ఇది ఆప్షన్స్ లో ఇవ్వాల. దాని నుంచి పట్టుకురావాలి మనం. 1 మైనస్ గామా ఎంత వచ్చింది అని చేసుకోవాలి. నోట్ చేయండి అమ్మా. వన్ మైనస్ ఆర్ కి మాడ్యులస్ అది రియల్ నెంబరే కదా నాన్న. రియల్ నెంబరే కాబట్టి మాడ్యులస్ ఉన్నా పర్లేదు లేకపోయినా చరణ్. బీటా ఎలా అంటే ఇదిగో ఇక్కడ రాశానుగా బీటా. ఎందుకంటే బీటా అనేది ఇమేజినరీ పార్ట్ చరణ్. అంటే దాని అర్థం ఎలా వస్తుంది, ఇక్కడ జెడ్ ఇక్కడ జెడ్ బార్ కదా, ఆ రెండు సబ్ట్రాక్షన్ చేయాలి. జెడ్ మైనస్ జెడ్ బార్ ఆల్ఫాలు పోతాయి. ఐ బీటా ప్లస్ ఐ బీటా అంటే 2i బీటా. అంటే బీటా ఇజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్ బార్ ఇంటూ 1 మైనస్ గామా బై 2i. అంటే ఇది పార్టికల్ పైన పట్టుకెళ్ళాను. కానీ అది జెడ్ మైనస్ జెడ్ బార్ లో అడగల. ఆప్షన్స్ లో మైనస్ ఆఫ్ జెడ్ బార్ మైనస్ జెడ్ లో అడిగి అంటే మైనస్ కామన్ తీస్తే జెడ్ బార్ మైనస్ జెడ్ బై 1 ప్లస్ మాడ్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2i. -1 అంటే ఐ స్క్వేర్ కదా, ఇక్కడ ఒక ఐ ఇక్కడ ఒక ఐ పోతుంది. అంటే ఫైనల్ గా ఐ ఇంటూ జెడ్ బార్ మైనస్ జెడ్ బై 2 ఇంటూ 1 ప్లస్ మాడ్ జెడ్ స్క్వేర్. ఓకేనా చరణ్ లోకేష్ కన్నా రైట్. రాస్తే చెప్పండి అన్న, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రాసిన వాళ్ళు మెసేజ్ చేయండి అన్న. మణికంఠ రాయనన్న. భానుప్రకాష్ కంప్లీటెడా? మణికంఠ ఓకే. పాసేజ్ 4 అనేది డైరెక్ట్ గా నంబర్స్ వైజ్ గానే సమ్స్ ఉన్నాయండి, అది కంప్లీట్ చేసుకుందాం. పాసేజ్ 4 అది జస్ట్ డెఫినేషన్స్ అడిగాడు. పోలార్ ఫామ్ అన్నా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నా ఒక్కటే. ఓకే. అంటే ఇక్కడ 41 క్వశ్చన్ చూడండి. PR comma theta, R comma theta denotes దీన్ని ఎలా రాశారంటే denotes R into cos theta plus I sin theta. దీనినే పోలార్ ఫామ్ అంటాం, దీనినే మనం మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం.
గుర్తుందా? మనం ఇలా రాసుకున్నాం. ఇది తీటా అనుకుంటే, ఇది ఆర్ అనుకుంటే, ఇది పి. ఏ కామా బి అయినప్పుడు ఇది ఏ, ఇది బి అయినప్పుడు ఏ ఆర్ కాస్ థీటా, బి ఆర్ సైన్ థీటా, ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దిస్ ఈజ్ కాల్డ్ పోలార్ ఫార్మ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అన్న ఒకటే. రైట్. అయితే ఇక్కడ దీని కండిషన్ ఏమన్నాడు అంటే వాడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కామా ఆల్ఫా, B is equal to 1 comma beta, C is equal to 1 comma gamma given, and A plus B plus C is equal to 0. Then asking, then A power minus 1 plus B power minus 1 plus C power minus 1 asking. A power minus 1 plus B power minus 1 plus C power minus 1 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. మన దాని అర్థం ఏంటండి ఇక్కడ? A is equal to 1 comma alpha అంటే R into cos theta plus I sin theta. దీన్నే పోలార్ ఫార్మ్ అని లేదా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అని అంటాం. అంటే ఆల్ఫా కాబట్టి R ప్లేస్ లో 1 ఉంది, theta ప్లేస్ లో ఆల్ఫా. 1 into cos alpha plus I sin alpha. B is equal to 1 comma beta. 1 into cos beta plus I sin beta. Similarly, C 1 into cos gamma plus I sin gamma. ఇది కండిషన్ కదండి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏమన్నాడండి వాడు? A plus B plus C is equal to 0 implies. A అంటే ముందు ఇక్కడ రాసుకునేటప్పుడు రియల్ పార్ట్స్ అన్ని ఒక దగ్గర, ఇమేజినరీ పార్ట్స్ అన్ని ఒక దగ్గర రాద్దాం. అంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఇజ్ ఈక్వల్ టు 0. జీరోని మనం ఎలా రాస్తామంటే 0 ప్లస్ 0i ఫార్మేట్ లో రాసుకోవచ్చు. దిస్ ఇజ్ ఈక్వల్ టు 0 గివెన్. 0 కెన్ బి రిటన్ యాజ్ 0 ప్లస్ 0i. అంటే రియల్ పార్ట్ ఈక్వల్ టు రియల్ పార్ట్, ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ టు ఇమేజినరీ పార్ట్ కి ఈక్వల్ చేసుకుంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఇజ్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఇజ్ ఈక్వల్ టు 0. కానీ మనకి ఏ పవర్ మైనస్ 1 ప్లస్ బి పవర్ మైనస్ 1 ప్లస్ సి పవర్ మైనస్ 1 వాల్యూ అడిగాడు. ఎంత అవుతుంది ఆకాష్? ఏ పవర్ మైనస్ 1 అంటే 1/a. అంటే 1/a అంటే ఎలా రాయొచ్చండి? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. దీనికి రేషనలైజేషన్ చేశాను అనుకోండి. వాట్ ఈస్ ద రేషనలైజేషన్? అంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1. అంటే 1/a అంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. సిమిలర్లీ 1/b అంటే కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా, అండ్ 1/c అంటే కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. వాట్ ఈస్ ద వాల్యూ? a power minus 1 plus b power minus 1 plus c power minus 1. Okay, good Akash. 1/a plus 1/b plus 1/c. అంటే ఇక్కడ కాస్ ఆల్ఫా మళ్ళీ రియల్ పార్ట్స్ అనే దగ్గర తీసుకోండి. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. You know cos alpha plus cos beta plus cos gamma 0 minus I into sin alpha plus sin beta plus sin gamma 0. So overall 0 minus 0 అంటే 0. Okay, good Rahul, Karthik. Note చేయండి అమ్మా. Yashwant, Lokesh.
పృథ్వీ కేదార్ గుడ్. నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. కొద్దిగా పెద్దగా రాయాలా అంటే ఓకే సరిపోతుందని ఆలోచన. క్లియర్ గా ఉంది కదా? రైట్ నాన్న. ఇక 42 చూడండి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్. Z1, Z2 are complex numbers. Z1, Z2 are complex numbers. Modulus of Z1 plus Z2 is equal to mod Z1 plus mod Z2. అయితే then the condition అని అడుగుతున్నాడండి. mod Z1 plus mod Z2 అయితే కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే ఇది ఎట్లా చేస్తాము అంటే జనరల్ గా మనం ఇన్ఈక్వాలిటీ అనేది హోల్డ్స్ గుడ్ అండి. ఇన్ఈక్వాలిటీ ఎక్కడ మాట్లాడతామండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఈక్వాలిటీ కండిషన్ కానీ తీసుకున్నట్లయితే అంటే Z1 మైనస్ Z2 బార్ Z3 మైనస్ మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 ప్లస్ ఆర్ మైనస్ Z2 ఆ కండిషన్ లో వాడాం కదా. ఆ కండిషన్స్ అనేది ఒకసారి గుర్తు తెచ్చుకుందామని. ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది సమ్. ఎందుకు అంటే ఈక్వాలిటీ ఎప్పుడు వాడతామండి, కానీ ఈ క్వశ్చన్ వరకు అయితే ఒక స్టెప్ లో అయిపోయింది. ఎట్లా అంటే mod Z1 మైనస్ mod Z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 Z1 ప్లస్ Z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod Z1 ప్లస్ mod Z2. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈక్వాలిటీ సైన్ ఎప్పుడు అక్కర్స్ అవుతున్నాయి అంటే కంపల్సరిగా ఈ కండిషన్ లో ఇక్కడ ఈక్వాలిటీ కండిషన్ అనేది మధ్యలో ప్లస్ వచ్చింది అనుకోండి, ఈక్వాలిటీ అక్కర్స్. లేదా సెపరేట్ గా రాయమంటే రాద్దాం. mod Z1 మైనస్ mod Z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 అంటే ఆపోజిట్ సైన్ వచ్చేటప్పుడు ఏమవుతాయి అంటే Z1 కామా Z2 కొలీనియర్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. నాన్న ఈ సమ్మకైతే డైరెక్ట్ గా చెప్పేయచ్చు రియల్ నెంబర్ అని, కానీ మిగతా కండిషన్స్ ఎలా అడిగినా చెప్పడానికి నేను ఒకటి రాస్తున్నాను. ఒక కాన్సెప్ట్ ఫార్మేట్ లో రాసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఆపోజిట్ సైన్ అంటే ఈజ్ ఈక్వల్ టు కండిషన్ లో. లేదు మాడ్యులస్ ఆఫ్ మై Z1 మైనస్ మాడ్యులస్ ఆఫ్ Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 మైనస్ Z2. ఇక్కడ మైనస్ అయితే Z1 కామా Z2 కొలీనియర్ అండ్ సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. ఇది లెఫ్ట్ హ్యాండ్ తాలూకా ఇన్ఈక్వాలిటీ. అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కండిషన్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అయినా ప్లస్ అయినా సేమ్ కండిషనే, మైనస్ అయినా సేమ్ కండిషనే. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈక్వాలిటీ అయిపోయింది కదా, రైట్ హ్యాండ్ ఈక్వాలిటీ నాట్ ఇన్ఈక్వాలిటీ, ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. రైట్ హ్యాండ్ ఈక్వాలిటీ ఏంటండి, Z1 ప్లస్ Z2 మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z2 దెన్ Z1 కామా Z2 కొలీనియర్. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ కాబట్టి సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. లేదు మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 ఇది ఎలాగా మారదు. మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z2 ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి Z1 కామా Z2 కొలీనియర్ అండ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. అంటే ఈక్వాలిటీ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసామండి. ఇదంతా కూడా మనకి రిలేటెడ్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్.
అంటే ఈ సమ్మే కాదు, ఈ మోడల్లో అడిగినటువంటి ఏ సమ్మకైనా మీరు చేయటానికి ఇది ఈజీ. జస్ట్ సింపుల్ ప్రాసెస్. ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వాలిటీ ఉండేటప్పుడు ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే అంటే ఆపోజిట్ సైన్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. మైనస్ మైనస్ అంటే సేమ్ సైన్, సేమ్ సైన్, సేమ్ సైన్, సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. అట్లాగే ప్లస్ ప్లస్ సేమ్ సైన్, సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. మైనస్ ప్లస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వద్దాం మనం. మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ Z1 ప్లస్ మాడ్ Z2 కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఏమవుతాయండి? కొలీనియర్. అసలు కొలీనియర్ ఎందుకని ఎలా చెప్పగలిగాము? మాడ్ Z1 అనేది ఒక సైడ్ ఏ, మాడ్ Z2 అనేది ఒక సైడ్ లెంత్ బి, Z1 ప్లస్ Z2 అనేది ఒక సైడ్ లెంత్ సి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే కొలీనియర్ అవుతుందా అవదా సందీప్ రెడ్డి? ఎందుకంటే ఇది ఒక లెంత్, మన కొలీనియర్ అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇక్కడ ఏ అనుకో, ఇది బి అనుకో, సి అనే పాయింట్ అనుకో, ఇది ఏ బి అయితే ఈ టోటల్ సి అయితే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని మాట్లాడతాం కదా సందీప్ రెడ్డి. అందుకే కొలీనియర్ అని మాట్లాడాం. ఓకేనా సందీప్? రైట్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. రైట్. మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ Z1 ప్లస్ మాడ్ Z2 అంటే కంపల్సరిగా ఏమైపోయింది? ఇది Z1 కామా Z2 ఆర్ కొలీనియర్ సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏంటది? ఆరిజిన్ వైపే ఉంటాయి కదా. మన డయాగ్రామ్ తీసుకున్న 0 ఇక్కడ Z1 Z2 అంటే ఇటువైపైనా ఉంటది లేదా ఇటువైపైనా ఉంటది. ఖచ్చితంగా మనకి ఏమైపోతుందండి? అది ఇటువైపు ఉంటే 0 ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z, ఇటువైపు ఉంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z అనేది పై అవుతుంది. ఏదైనా మనకి రియల్ నెంబరే కదా. సో కాబట్టి సేమ్ సైడ్ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0. నోట్ చేయండి అమ్మ. ఇది దేనికంటే ఇలాగే అడగాలని రూల్ ఏం లేదు కదా. ఈ క్వశ్చన్ అడగాలని రూల్ లేదు. ఈ కండిషన్ లో ఏదైనా అడగచ్చు వాడు. కాబట్టి ఇది నోట్ చేసుకోండి, మనకు ఫర్దర్ గా కూడా అప్లికబుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. ఇదంతా చెప్పకుండా సింపుల్ గా చెప్పేస్తే ఒక స్టెప్ లో అయిపోయింది కదా. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీయేనండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ సైన్ ఉంటే సేమ్ సైడ్ ఆఫ్ ఆరిజిన్. ఈక్వాలిటీ అక్కర్స్, రిమెంబర్ ఇట్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆరిజిన్, like right hand side of equality also. Right. Opposite side means ఇలా ఉందనుకోండి, ఒక్కోసారి 0 ఇలాగైనా ఉండొచ్చు, Z1 Z2 ఇలాగైనా ఉండొచ్చు. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. చూడండి అన్న ఏమంటున్నాడండి. 43 Z1 Z2 ఆర్ కాంజుగేట్ pairs. Z1 Z2 and Z3 Z4 are conjugate pairs, are conjugate. Then they asking argument of Z1 by Z4 plus argument of Z2 by Z3. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 by Z2 Z4 క్యాలిక్యులేషన్ చేయాలి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 by Z3 ఆల్సో క్యాలిక్యులేషన్ చేయాలండి. ఇది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామో ఒకసారి వినండి. See this, Z1 Z2 are conjugate complex numbers. కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్ అంటే మీనింగ్ ఏమవుతుంది? Z1 is equal to Z2 bar. అంటే
implies ఆర్గ్యుమెంట్ రెండు వైపులు అప్లై చేస్తే both sides apply argument of z1 is equal to argument of z2 bar is nothing but minus arg z2. So arg z1 plus arg z2 is equal to 0. So this is condition number 1. Condition number 3, to z3 z4 are complex conjugates, are conjugate complex numbers. Conjugate complex numbers means z3 is equal to z4 bar. Apply argument. So arg z3 is equal to arg z4 bar is equal to minus arg z4. అంటే implies arg z3 plus arg z4 is equal to 0. మనకు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి? సో ఆన్సర్ ఎంత అవుతుందండి? ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. arg z1 by z4 argument of z1 by z4 plus argument of z2 by z3 దే వస్తుంది. arg z by z1 అంటే అప్లై లాగర్థం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. log m by n అంటే log m minus log n, log m minus log n. 0. Good. Arg, good Sandeep. Arg z1 minus arg z4 plus arg z2 minus arg z3. So arg z1 plus arg z2 అనేది 0 minus arg z4 plus arg z3 అంటే 0. 0 plus 0 0 from 1 and 2. Alt of previous sum లో ఏవైనా నువ్వు 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని z2 is equal to x2 plus y by 2 and